ఢిల్లీలో జరిగిన కార్ బ్లాస్ట్ కేసు గురించి మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎంతగా ఇన్వెస్టిగేట్ చేస్తే అన్ని షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. మీరు నమ్మరు, ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. మన దేశంలో ఉగ్రవాదులుగా మారిన ఈ డాక్టర్లు 1-2 కార్లు కాదు, ఏకంగా 32 కార్లతో దేశంలోని 32 డిఫరెంట్ ప్లేసెస్లో బ్లాస్టులు చేయాలి అని ప్లాన్ చేశారు. ఎస్, మీరు విన్నది నిజమే. ఒక్క బ్లాస్ట్ కాదు, దేశవ్యాప్తంగా 32 బ్లాస్టులు చేయాలి అనే ప్లాన్లో ఉన్నారు. చాలామంది ఆన్లైన్లో ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యము, మన సెక్యూరిటీ ఏజెన్సీల వైఫల్యం అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ మన సెక్యూరిటీ ఫెయిల్యూర్ కాదు, అది మన సెక్యూరిటీ ఏజెన్సీలు సాధించిన విజయం. అదేంటి బ్రో, బ్లాస్ట్ జరిగి దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు, దాన్ని మీరు సక్సెస్ అని ఎలా అంటారు అని మీలో కొందరికి అనిపించవచ్చు. కానీ ఒకసారి మీరే ఆలోచించండి. ఒకడేమో డేంజరస్ విషయాన్ని తయారు చేసి టెంపుల్స్లో, గవర్నమెంట్ ఆఫీస్ వాటర్ ట్యాంక్లో కలిపి ఒకేసారి 1000 మందిని చంపాలి అనే ప్లాన్ చేసుకుని రెడీగా ఉన్నాడు. అండ్ ఈ డాక్టర్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని 32 డిఫరెంట్ ప్లేసెస్లో పవర్ఫుల్ బ్లాస్ట్లు చేసి 1000 మందిని చంపడానికి రెడీగా ఉన్నారు. ఓవరాల్గా దేశంలో 1,00,000 మందిని చంపుదాము అనుకున్న ఉగ్రవాదుల్ని మన సెక్యూరిటీ ఏజెన్సీలు ముందుగానే పట్టుకున్నాయి. అండ్ ఢిల్లీలో పేలిన ఆ కారు కూడా ఉగ్రవాదులు భయంతో ఇక దొరికిపోతున్నాము అనే హరిలో ఏం చెయ్యాలో తెలియక చేసిన బ్లాస్ట్, అంతేకాని అది వాళ్ళు ప్లాన్ ప్రకారం చేసింది కాదు. ఇప్పుడు చెప్పండి, 1,00,000 మంది ప్రాణాలు కాపాడిన మన సెక్యూరిటీ ఏజెన్సీలు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? ఇప్పుడు మీలో కొందరు అంటారు, బ్రదర్ ఒక్కరు చనిపోయినా అది ఫెయిల్యూరే కదా అని. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంటి దొంగను ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. పాతలాగా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి ఇలాంటి పేలుడు జరిపి ఉంటే దాన్ని ఫెయిల్యూర్గా కన్సిడర్ చేసేవాళ్ళము. కానీ చేసింది మన దేశంలో పుట్టి పెరిగిన ఒక లుచ్చాగాడు. పైగా వీడు సాధారణ వ్యక్తి కూడా కాదు, బాగా చదువుకొని డాక్టర్గా పనిచేస్తున్న ఒక ప్రొఫెషనల్. వీన్ని పోలీసులు డిఫరెంట్ ప్లేసెస్లో ఆపే ఉంటారు. అప్పుడు వీడు నేను డాక్టర్ని, నేను భారతీయుని అంటూ వాని ఐడి కార్డ్ని చూపించి ఉంటాడు. నిజం చెప్తున్నాను, సమాజంలో డాక్టర్లకి మంచి గౌరవం ఉంది. అందుకే వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే పోలీసులే కాదు ఎవరు కూడా ఆ డాక్టర్ పైన అనుమానం చూపించరు. బహుశా అందుకేనేమో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ రాడికలైజ్డ్ డాక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. మన దేశంలో పుట్టి పెరిగిన ఒక డాక్టర్ ఉగ్రవాదిగా మారుతాడు అని ఎవరు మాత్రం అనుకుంటారు చెప్పండి? అందుకే ఎవరికి అనుమానం రాకుండా వీళ్ళు దేశవ్యాప్తంగా బ్లాస్ట్లు చేద్దాము అనుకున్నారు. అయినప్పటికీ మన సెక్యూరిటీ ఏజెన్సీస్ వీళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ కాకముందే పట్టుకుంది. ఇది మామూలు విజయం కాదు. ఒకసారి ఈ మహిళను చూడండి. ఈమె పేరు షాహీన్. చూడ్డానికి అమాయకంగా అద్దాలు పెట్టుకొని ఉంది, పైగా డాక్టర్. ఈమె ఉగ్రవాది అని ఒక 5 రోజుల ముందు మీకు ఎవరైనా చెప్తే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మరు. ఎందుకంటే చూడ్డానికి సాధారణంగా నార్మల్గా ఉంది, పైగా ఈమె ఒక డాక్టర్. ఇంకా ముస్లిం ఏరియాలకు వెళ్ళి ఈ ముస్లిం మహిళను మీరు ఉగ్రవాది అంటే అక్కడి ప్రజలే మీ పైన దాడి చేస్తారు. ఈవెన్ ఇలా అన్నందుకు హిందువులు కూడా మిమ్మల్ని హేట్ చేస్తారు. కానీ చివరికి ఏమైంది? ఈమె నిజంగానే ఒక ఉగ్రవాది అని తేలింది. ఇలాంటి మహిళా ఉగ్రవాదుల్ని కూడా మన సెక్యూరిటీ ఫోర్సెస్ పట్టుకోగలిగాయి అంటే అది ఫెయిల్యూర్ కాదు, అతిపెద్ద సక్సెస్. నేను ఈ వీడియో కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆన్లైన్లో చాలా కంటెంట్ చూశాను. అదంతా ఎక్కువగా ఇంగ్లీష్లోనే ఉంది, అది కూడా అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండే కాంప్లికేటెడ్ ఇంగ్లీష్లో. అప్పుడు అనిపించింది, ఇదే ఇన్ఫర్మేషన్ తెలుగులో ఉంటే నేను ఇంకా ఫాస్ట్గా ఈజీగా అర్థం చేసుకునేవాడిని కదా అని. దానికోసం నేను ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఇది మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మన స్ట్రెంగ్త్ అయిన మన మాతృభాషని యూజ్ చేస్తుంది. ఒకసారి దీన్ని చూడండి. దిస్ బస్ గో ఓవర్ వరంగల్. నేను మీకు ఈ సెంటెన్స్ ని కరెక్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడటానికి హెల్ప్ చేస్తాను. డస్ దిస్ బస్ గో టు వరంగల్? వేరే ఏదైనా డౌట్ ఉందా? చూసారా, ఇక్కడ నాకు ఎంత పేషెన్స్గా, ఎంత క్లియర్గా హెల్ప్ దొరికిందో. ఈ క్లిప్లో నేను కావాలని తప్పుగా మాట్లాడినా సరే నన్ను కరెక్ట్ చేసింది. దీని పేరు మిస్ నోవా. ఇదొక ఏఐ ఇంగ్లీష్ టీచర్. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే మనం తప్పుగా మాట్లాడినా ఆ తప్పులను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీనివల్ల మనం అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. మన ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్న ఐఐటియన్స్ ఈ సూపర్ నోవా ఏఐ యాప్ని క్రియేట్ చేశారు. ఇది మీకు ఒక పర్సనల్ ఏఐ టీచర్ని ఇస్తుంది. 24/7 అవైలబుల్ ఉంటుంది.
అది కూడా మీ పాకెట్లోనే. ఇందులో అన్లిమిటెడ్ స్పీకింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎలాంటి ప్రెజర్ లేదా జడ్జ్ చేస్తారు అనే భయం లేకుండా నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తూ మీ కాన్ఫిడెన్స్ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేస్తుంది. అందుకే మీరు మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం గురించి సీరియస్గా ఉంటే సూపర్ నోవా AI దానికి బెస్ట్ సొల్యూషన్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అయితే ప్రీమియం 3 month ప్లాన్ కోసం స్పెషల్గా $799 ఆఫర్ ఉంటుంది. ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. ఇప్పుడే సూపర్ నోవా డౌన్లోడ్ చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్లోకి వస్తే మన సెక్యూరిటీ ఫోర్సెస్ పట్టుకున్న ఈ ఉగ్రవాదులు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు మన రామ మందిరాన్ని కూడా టార్గెట్ చేశారు. ఎస్, ఆశ్చర్యపోకండి. వీళ్ళు ఈ బ్లాస్ట్లన్నిటినీ December 6న చేద్దాం అనుకున్నారు. ఆ డేటే ఎందుకు అంటే ఇదిగో ఈ బాబ్రీ మసీదును హిందూ నేషనలిస్టులు కూల్చేసిన రోజు అది. సరిగ్గా అదే రోజు హిందువులకు బుద్ధి చెప్పాలి, భారతదేశానికి గట్టి వార్నింగ్ ఇవ్వాలి అని ఈ ముస్లిం ఉగ్రవాదులు పాకిస్తాన్లోని ఇస్లామిక్ ఉగ్రవాదులతో చేతులు కలిపి భారత్ పైన అతిపెద్ద ఉగ్రదాడిని ప్లాన్ చేశారు. చాలామంది చెప్తారు ఉగ్రవాదానికి మతం లేదు అని. కానీ ఎందుకో ప్రతిసారి ఉగ్రవాదులు ఒకే మతానికి చెందిన వాళ్ళు దొరుకుతారు. ఉగ్రవాదానికి మతం లేనప్పుడు రామ మందిరం పైన అటాక్ని ప్లాన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎగ్జాక్ట్గా బాబ్రీ మసీదును కూల్చిన రోజే ఈ అటాక్లు చేయాలి అని వీళ్ళు ఎందుకు ప్లాన్ చేసినట్టు? బై ద వే, మీరు ఎప్పుడైనా సెక్యులర్ ఉగ్రవాదులను చూశారా? పోనీ ఏథియస్ట్ నాస్తికులైన ఉగ్రవాదులను చూశారా? పోనీ సైన్స్కి చెందిన సైంటిస్ట్ ఉగ్రవాదులను చూశారా? ఉగ్రవాది తనను తాను పేల్చుకునేటప్పుడు నేను సైన్స్ కోసం పేలుతున్నాను అని చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా? సాధారణంగా ఈ ఉగ్రవాదులు దాడులు చేసేటప్పుడు ఎటువంటి నినాదం చేస్తారో మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఉగ్రవాదానికి మతం ఉండదు. ఎనీవే, ఈ ఉగ్రవాదులుగా మారిన డాక్టర్లు రామ మందిరం పైన ఎటువంటి అటాక్ని ప్లాన్ చేశారో తెలుసా? నవంబర్ 25 రోజున అయోధ్యలోని రామ మందిరంలో ఒక అతిపెద్ద సాఫ్రాన్ ఫ్లాగ్ని మోడీ గారు ఎగరేయబోతున్నారు. అయితే ఈ ఈవెంట్ని టార్గెట్ చేస్తూ ఈ ఉగ్రవాద డాక్టర్లు ఒక కారుని రామ మందిరం దగ్గరికి తీసుకువచ్చి అతిపెద్ద బ్లాస్ట్ చేద్దాము అనుకున్నారు. అంటే ఈ ఉగ్రవాదులు ప్యూర్గా హిందువుల్ని టార్గెట్ చేయాలి అనే ప్లాన్లో ఉన్నారు. నేను ఈ విషయాన్ని ఊరికే గాల్లో చెప్పట్లేదు. ఈ దొరికిన ఉగ్రవాదుల్ని జైల్లో వేసి 4 తంతే వీళ్ళు ప్లాన్స్ అన్నిటినీ బయట పెట్టేశారు. ఈ ఉగ్రవాదులు దేశంలోని డిఫరెంట్ లొకేషన్స్లో పేలుళ్లు జరపడానికి అన్ని రకాల ప్రిపేర్ అయి ఉన్నారు. వీళ్ళ ప్లాన్ మొత్తం 5 భాగాలుగా డివైడ్ అయి ఉంది. నెంబర్ 1, పాకిస్తాన్ బేస్డ్ జైషే మొహమ్మద్ టెలిగ్రామ్ ద్వారా అండ్ ఇతర సోషల్ మీడియా ద్వారా ఈ డాక్టర్లను తమ గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు. అండ్ వీళ్ళను టర్కీకి పిలిచి అన్ని రకాలుగా ట్రైనింగ్ కూడా ఇచ్చారు. కొంతమంది అంటున్నారు ఈ డాక్టర్లు పాపం అమాయకులు, వీళ్ళను బ్రెయిన్ వాష్ చేసి పాకిస్తానీ ఉగ్రవాదులు ఈ విధంగా మార్చారు అని. చిన్న పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేయొచ్చు, యువకుల్ని బ్రెయిన్ వాష్ చేయొచ్చు, చదువు రాని వాళ్ళను బ్రెయిన్ వాష్ చేయొచ్చు. కానీ MBBS కంప్లీట్ చేసుకొని డాక్టర్గా ఉద్యోగం చేస్తున్న ప్రొఫెషనల్స్ని బ్రెయిన్ వాష్ చేయడం సాధ్యం కాదు. ఒకవేళ వీళ్ళు బ్రెయిన్ వాష్ చేయబడ్డారు అంటే వీళ్ళకు ముందు నుంచే ఇలాంటి ఉగ్రవాద ఆలోచనలు, ఇలాంటి ఐడియాలజీ ఉంది అని అర్థం. కాబట్టి ఈ దొరికిన డాక్టర్లు ఎవరు కూడా అమాయకులు కాదు. వాళ్ళకు తెలుసు వాళ్ళు లక్షల మందిని, వేల మందిని చంపబోతున్నారు అని. వాళ్ళకు తెలుసు వాళ్ళు ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు, ఇండియాలోని హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు అని. ఇవన్నీ తెలిసి చేస్తున్న వాళ్ళు అమాయకులు కాదు, కరుడు గట్టిన ఉగ్రవాదులు. అండ్ వీళ్ళు బ్రెయిన్ వాష్ చేయబడ్డ అమాయకులు అస్సలు కాదు, వీళ్ళు ఉగ్రవాదులు. ఫస్ట్ ఫేజ్లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఇదిగో ఈ డాక్టర్స్ అందరినీ ఉమర్ నబీ, ముజామిల్ షకిల్, డాక్టర్ షాహీన్, ఆదిల్ అహ్మద్ వీళ్ళందరినీ హైర్ చేసుకుంది. షాకింగ్ విషయం ఏంటో తెలుసా? వీళ్ళంతా కూడా ఒకే కాలేజ్, అల్ ఫలా మెడికల్ కాలేజ్కి చెందిన వాళ్ళు. ఇప్పుడు ఈ కాలేజ్ పైన కూడా NIA ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. డాక్టర్స్ని తయారు చేయాల్సిన కాలేజ్ ఉగ్రవాదుల్ని తయారు చేస్తుంది. అండ్ ఇలాంటి ఉగ్రవాదులు ఈ కాలేజ్లో ఇంకా చాలామంది ఉండొచ్చు. ఇక ఫేజ్ నెంబర్ 2, ఇందులో ఈ ఉగ్రవాదులు దాదాపు 3000 కేజీల పేలుడు పదార్థం అమోనియం నైట్రేట్ని బయట నుంచి తీసుకువచ్చి మొదటగా ఈ కాలేజీలో దాచిపెట్టారు. ఒకసారి మీరు ఆలోచించండి, 3000 కేజీల పేలుడు పదార్థాన్ని వీళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారు కావచ్చు? ఒక బస్తా 100 కేజీలు అనుకున్నా వీళ్ళు అలాంటి 30 బస్తాల పేలుడు పదార్థాన్ని ఎలా సేకరించారు? నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. అందులో ఒక ముస్లిం సోదరుడు ఈ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తూ ఏం చెప్తున్నాడో తెలుసా?
వీళ్ళ దగ్గర దొరికిన పేలుడు పదార్థం అంత డేంజరస్ కాదు, అవి హిందువులు పేల్చే టపాసులు తయారు చేసే పదార్థం అని చెప్తున్నాడు. నేను ఈ వీడియో చూస్తున్న ముస్లిం సోదరులందరికీ చెప్తున్నాను, భారతదేశంలోని ప్రజలు ముస్లింలంతా ఉగ్రవాదులు అని చెప్పట్లేదు. అన్ని మతాల్లో చెడ్డవాళ్ళు ఉంటారు, కానీ ఇప్పుడు దొరికిన ఉగ్రవాదులంతా ముస్లింసే కాబట్టి కొద్దిగా హేట్రేడ్ కొన్ని రోజుల వరకు మీపై కనిపిస్తుంది. అలా అని మీరందరూ చెడ్డవాళ్ళు అని మేము చెప్పట్లేదు. కానీ మీలో ఉన్న మంచి వాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు బయటకు వచ్చి వీళ్ళు చేసింది తప్పు, వీళ్ళు మా ఇస్లాం మతం వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించండి అని ఓపెన్గా చెప్పాలి. మేము భారత ముస్లింలము, మేము భారతీయులుగా ఉన్నందుకు గర్వపడుతున్నాము అని చెప్పాలి. ఆశ్చర్యకరంగా నేను ఇలా మాట్లాడే పోస్టులు చేసే ముస్లిం సోదరుల్ని ఇప్పటిదాకా సోషల్ మీడియాలో చూడలేదు. మేబీ నాకు కనిపించలేదు కావచ్చు. కానీ వీళ్ళు ఉగ్రవాదులు అని క్లియర్గా కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా వీళ్ళని మీరు సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మీ గురించి మిగతా వాళ్ళు ఏమనుకుంటారో మీరే ఆలోచించండి. ఎందుకంటే వీళ్ళని మీరు సపోర్ట్ చేయడానికి, వీళ్ళు అమాయకులు అని చెప్పడానికి ఇంకా ఏది మిగలేదు. వీళ్ళ దగ్గర కేవలం పేలుడు పదార్థాలే కాదు, అడ్వాన్స్ వెపన్స్ కూడా దొరికాయి. అండ్ వీళ్ళందరికీ పాకిస్తాన్ ఉగ్రవాదులతో కనెక్షన్స్ ఉన్నాయి. వీళ్ళు రెగ్యులర్గా ఆన్లైన్లో బయట దేశ ఉగ్రవాదులతో మాట్లాడుతున్నారు. అందుకే ఇలాంటి వాళ్ళను సపోర్ట్ చేసే ప్రయత్నం చేయకండి, అది మీకు ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అవుతుంది. నేను ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ చూస్తున్నప్పుడు అందులో ఒక పర్సన్ చెప్తాడు, ఉగ్రవాదులు ఎక్కువగా ముస్లిం మతం నుంచి వస్తున్నారు కాబట్టి ముస్లింలందరినీ ఉగ్రవాదులు అని చెప్పడం కరెక్ట్ కాదు, మంచి ముస్లింలు కూడా చాలామంది ఉంటారు అని చెప్తాడు. అప్పుడు అపోజిట్ పర్సన్ ఏం చెప్పాడో తెలుసా? ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. కొంతమంది రాడికల్ ముస్లింలు, ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన ముస్లింలు దేశవ్యాప్తంగా హింసను క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ మంచి ముస్లింలు ముందుకు వచ్చి వీళ్ళను ఆపడానికి ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు వీళ్ళు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత అని చెప్పాడు. ఇతను చెప్పేది ఏమిటంటే, మంచి ముస్లింలు, ప్రోగ్రెసివ్ థాట్స్ కలిగిన ముస్లింలు ఉన్నప్పుడు మరి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి ఉగ్రవాదాన్ని ఆపడానికి ఎందుకు ట్రై చేయట్లేదు? వాళ్ళ మతంలో ఇలా హింసను క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళను ఎందుకు ఆపట్లేదు? అట్లీస్ట్ వాళ్ళకు అగెన్స్ట్గా ఎందుకు మాట్లాడట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇది నిజంగా ఒక వ్యాలిడ్ పాయింటే కదా. అందుకే ఈ వీడియో చూస్తున్న ముస్లిం సోదరులందరికీ చెప్తున్నాను, మీరు ఇలాంటి ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన వాళ్లకు అగెన్స్ట్గా మాట్లాడడం మొదలుపెట్టండి. యాజ్ అన్ ఇండియన్గా మన మతం, కులం ఏదైనా కావచ్చు, ముందు మన దేశాన్ని కాపాడుకోవాలి. అసలు దేశమే లేనప్పుడు నీ కులం, మతంతో ఏం చేసుకుంటావు? అయితే ఈ ఉగ్రవాదులు 3000 కేజీల పేలుడు పదార్థాన్ని ఎలా సేకరించారు అంటే, అందులో కూడా ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మహిళా ఉగ్రవాది షాహీన్ బాగా ఉపయోగపడింది. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు 2 కేజీలు, 5 కేజీలు, 3 కేజీలు ఇలా పేలుడు పదార్థాన్ని తన బ్యాగ్లో తీసుకొచ్చేది. ఎవరికి అనుమానం రాకుండా ఆ విధంగా తెచ్చేది. అలా 3000 కేజీల అమోనియం నైట్రేట్ని వీళ్ళు కలెక్ట్ చేశారు. అమోనియం నైట్రేట్ టపాసులు పేల్చే కెమికల్ కాదు, ఇది ఒక సిటీ మొత్తాన్ని పేల్చే కెపాసిటీ కలిగిన ఎక్స్ప్లోజివ్ మెటీరియల్. అండ్ ఈ పేలుడు పదార్థాన్ని ఒక 32 పాత కార్లను కొనుక్కొని వాటిలో నింపడం స్టార్ట్ చేశారు. ఇక ఫేజ్ 3, వీళ్ళు కొన్న 32 కార్లను అల్-ఫలా కాలేజీలోకి తీసుకెళ్ళి ఒక ప్లేస్లో ఆ కార్ను ఎలా పేల్చాలో మెకానిజం రెడీ చేశారు. ఈ కార్లను కాలేజీలోకి తీసుకొచ్చింది కూడా ఈ మహిళా ఉగ్రవాదే. ఈమె బ్రెజా కార్ను కాలేజీలోకి తీసుకురావడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక ఫేజ్ 4, ఇందులో పేలుడు పదార్థాలని కార్లో నింపి ఆ కార్లను డిఫరెంట్ లొకేషన్కి తీసుకెళ్ళాలి. ఒక్కో కార్లో 150 నుంచి 300 కేజీల పేలుడు పదార్థాలు నింపారు. 32 కార్లలో 4 కార్లు మన ఢిల్లీకి చేరాయి. నిజానికి ఎర్రకోట దగ్గర పేలిన కారు ఆ రోజు అక్కడ పేలాల్సింది కాదు. వీళ్ళు డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలోని డిఫరెంట్ ప్రాంతాల్లో పేలులు జరపడానికి ప్లాన్ చేశారు. డిసెంబర్ 6 ఎందుకు అంటే అది బాబ్రీ మసీదును కూల్చిన రోజు. ఆ రోజుతో 33 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి. అందుకని ఆ రోజున ఢిల్లీలోని డిఫరెంట్ ప్లేసెస్లో పేలులు జరిపి మన దేశంలోని హిందువులకు వార్నింగ్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఈ ముస్లిం ఉగ్రవాదులు ఈ ప్లాన్ని చేశారు. ప్రజెంట్ అయితే పోలీసులు ఒక 3 కార్లను పట్టుకున్నారు. ఇంకో 29 కార్లు దొరకాల్సి ఉంది. ఈ ఉగ్రవాదుల్లో రామ మందిరాన్ని టార్గెట్ చేయాలి అనే ప్లాన్ కూడా ఉంది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు నవంబర్ 25న ప్రధానమంత్రి మోడీ గారు రామ మందిరానికి వచ్చి ఒక అతిపెద్ద హిందూ ఫ్లాగ్ని ఎగరేస్తారు.
ఈ ఈవెంట్ని టార్గెట్ చేసి భారీ పేలుడు జరిపితే దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు భయంతో వణికిపోతారు అనే ఆలోచనతో ఈ ముస్లిం ఉగ్రవాదులు ఉన్నారు. కానీ మన దేశ సెక్యూరిటీ ఏజెన్సీలు ఫెయిల్ అవ్వకుండా ఈ ఉగ్రవాదుల్ని ముందుగానే పట్టుకుంది. మళ్ళీ చెప్తున్నాను, మన భారత సెక్యూరిటీ ఏజెన్సీలు ఎస్పెషల్లీ అజిత్ దోవల్ గారి అండర్లో ఉన్న రా ఏజెంట్లు ఫెయిల్ అవ్వలేదు. వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు. కానీ కొంతమంది చిల్లరగాళ్ళు ఆన్లైన్లో ఇది మన దేశ భద్రత దళాల ఫెయిల్యూర్, అజిత్ దోవల్ గారు రిజైన్ చేయాలి, అమిత్ షా గారు రిజైన్ చేయాలి అని చిల్లర వాగుడు వాగుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకండి. వాళ్ళు దేశానికి ఏదైనా మంచి జరిగితే తట్టుకోలేక అలాంటి వాగుడు వాగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్టే అంతా. ఈ ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. ఆల్రెడీ ఈ దాడి వెనుక పాకిస్తాన్ అండ్ టర్కీ ఈ 2 దేశాల ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. మరి ఈ దేశాలపైన మన ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనకు ముందు తెలుస్తుంది. నిన్న మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన చెప్పింది ఏమిటంటే, ఈ ఉగ్రదాడి వెనక ఎవరు ఉన్నా వాళ్ళను వదిలేది లేదు. వాళ్ళకు ఎటువంటి శిక్షలు పడతాయి అంటే నెక్స్ట్ టైం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా సరే ఇండియా పైన ఏదైనా కుట్రను చేయాలి అంటే 10 సార్లు ఆలోచించాలి అని చెప్పాడు. అంటే ఈసారి ఇండియా పాకిస్తాన్ని డీల్ చేసే విధానం ఆపరేషన్ సింధూర్ 1 కంటే దారుణంగా ఉండబోతుంది. దీని గురించి ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే నేను మీకు వెంటనే వీడియో రూపంలో తీసుకొస్తాను. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.